హాయ్ సార్, నమస్తే. సార్ ఏంటి సార్ లైలా మంచి టైటిల్ పెట్టారు, మంచి హీరోని పెట్టారు. ఏంటి లైలా ఎలా ఉండిపోతుంది? ఎవరి లైలా? లైలా విశ్వక్సేనీస్ లైలా. జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ 2021 ఆఫ్టర్ బట్టర్ ఆన్ సార్ రిలీజ్. దాని తర్వాత ఈ సబ్జెక్ట్ చేసుకుని లేడీ గెటప్ ఆల్రెడీ ఏదన్నా డిఫరెంట్గా చేద్దామని అనుకుండే. ఏదైనా ఎంటర్టైన్మెంట్స్లో పీక్స్ ఏముంటాయి, ఏదైనా ఇలాంటివి వన్ ఆఫ్ ద వే అనిపించింది నాకు. లేడీ గెటప్ వేస్తే ఎంటర్టైన్మెంట్ చాలా ప్యాక్ చేయొచ్చేమో సబ్జెక్ట్లో అని అది సబ్జెక్ట్ చేసాం. వాసుదేవమూర్తి అని నాకు రైటర్, మన బట్టల సాంగ్ కూడా అప్పుడు ఆయన, నేను అంతకుముందు మ్యూజిక్ చేసినప్పుడు కూడా ఆయన నాకు లిరిసిస్ట్. సో ఆయనతో కూర్చొని చేయడం అన్నప్పుడు లేడీ గెటప్కి సబ్జెక్ట్ బాగా కుదిరింది. దానికి కావాల్సిన అనుకున్న తర్వాత సబ్జెక్ట్ చేద్దాం అనుకున్నాం. దానికి కావాల్సిన అదర్ పార్ట్స్ అన్నీ క్రియేట్ చేయడం జరిగింది. సో చిన్న స్పాన్లో చేసుకున్నా. అది చిన్నది, అంతకుముందు చిన్న సబ్జెక్ట్ కాబట్టి చిన్న స్పాన్లో చేసుకున్నా. తర్వాత మెల్లమెల్లగా ఒకళ్ళని అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టా. ఈ ప్రాసెస్లో స్పాన్ పెరిగింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ మారే కొద్దీ పెద్ద యాక్టర్ వచ్చే కొద్దీ ఇంకా పెరుగుతూ వెళ్ళింది. విశ్వకు వచ్చేటప్పటికి ఇంకా అక్కడ సెటిల్ అయింది. కథ రాసుకునేటప్పటికి లేడీ గెటప్లో ఒక ఊహించుకుని ఉంటారుగా, నా లైలా ఎలా ఉంటే బాగుంటుంది అని ఊహించుకుని ఉంటారు కదా. ఫస్ట్ డే ఆఫ్ లైలా అది చాలా టఫ్ అండి నాకు. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోదు కూడా నాకు ఇప్పుడు ఊహించుకోవాలంటే కష్టమే నాకు. ఎవరు కరెక్ట్గా ఉంటారా అనేది, అంటే అది టైం వస్తే జరుగుతుంది. బట్ లేడీ అంటే కథ మీదే ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసాం. ఫస్ట్ కథని లాక్ చేద్దామని చెప్పి కథని ఫస్ట్ సెట్ చేసాం. అది ఏ హీరో ఒప్పుకుంటారో లేదో తెలియదు మనకు అప్పుడు ఆ టైంలో. కొంతమంది అప్రోచ్ అయ్యాను, సరే లేడీ గెటప్ అంటే కొంచెం హెజిటేట్ చేశారు. కథ బాగుంది, డెఫినెట్లీ కమర్షియల్ సబ్జెక్ట్ అవుతుందని చెప్పి అనుకున్నాము. అలా ట్రావెల్లో లాస్ట్ నాకు విశ్వకుండే సాహు గారే పంపించేవారు అందరి దగ్గరికి నన్ను. చాలామంది ఒక 5-6 మెంబర్స్ అయిపోయాక లాస్ట్ లేదంటే ఇది పక్కన పెట్టేసేవాడిని డెఫినెట్లీ లైలాని, ఈ సబ్జెక్ట్ని. అంటే నేను అనేది ఏంటంటే, మీరు కథ రాసుకున్నప్పుడు నా లైలా ఇలా ఉండాలి అని ఒక ఇమాజినేషన్ చేసుకుంటారు కదా. ఫస్ట్ డే ఆఫ్ లైలా అంటే విశ్వక్ని లైలాగా చూసినప్పుడు ఈ రెండు మ్యాచ్ అయ్యాయి. అసలు ఫస్ట్ డే మేము లుక్ టెస్ట్ చేసినప్పుడే మ్యాచ్ అయిపోయాయి. అంటే సోను మోడల్తో ట్రావెల్ అయ్యేటప్పటికి, అంటే మెయిల్ గెటప్ అంతా ఫినిష్ చేసేసుకుని అప్పుడు మేము ఫీమేల్ షూటింగ్ స్టార్ట్ చేసాం. అప్పటికే మాకు నెక్స్ట్ లెవెల్ వస్తుంది, అంతా హ్యాపీ, అసలు ఎనర్జీ బాగా ఉంది, జరుగుతుంది. లైలాని చూడడానికి క్యూరియస్, నేను కూడా, అందరం క్యూరియసే. అయితే విశ్వకు కాన్ఫిడెంట్గా ఉండే, ఏం కాదు ఒక్కసారి నేను ఐబ్రోస్ తీసి సెట్ చేస్తే సాలిడ్ ఉంటాను నేను, నో ప్రాబ్లం అని. అయితే మేము అప్పుడే నిక్కీ అని రెమోకి చేశారు ఆయన, మేకప్ ఆర్టిస్ట్. వాళ్ళు ఓజీ అని హెయిర్ పిలిపించి వాళ్ళతోటి స్పెషల్గా చేయించి, ఇప్పుడైతే ఆ రోజు వాళ్ళ ఆఫీస్లోనే జరిగింది, లుక్ టెస్ట్ జరిగింది. ఒక్కసారి కళ్ళు చూసినప్పుడు చాలా హ్యాపీ. మేము అనౌన్స్మెంట్లోనే కళ్ళు రిలీజ్ చేసాం. కళ్ళు సూపర్, కళ్ళు సెట్ అయిపోయినాయి. ఈ పీస్ కొంచెం ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడు బియర్డ్లో ఉంటాడు కదా, బేసికలీ మాస్ అండి, మ్యాన్లీ ఉంటాడు కదా. అది మాకు డౌట్ ఉండే, క్యూరియాసిటీ ఉండే, భయం ఏం కాదు కానీ చిన్న క్యూరియాసిటీ. అరే అది ఒక్కటి క్రాక్ అయిపోతే చాలు, ఇంక సెట్ అయిపోద్ది, ఇంకా మనకేం టెన్షన్ లేదని. ఒక్కసారి అది చూశాక అసలు పిచ్చ హ్యాపీ టీం అంతా. చాలామంది హీరోలు లేడీ గెటప్లు వేశారు, కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫేస్లో ఒక చిన్న సున్నితత్వం అది ఉన్నప్పుడే మ్యాచ్ అవుద్ది. ఇప్పుడు నరేష్ గారు వేసిన, రాజేంద్ర ప్రసాద్ గారు వేసిన ఆ టైంలో వాళ్ళు మాస్ హీరోలు కాదు, కానీ మీరు డైరెక్ట్గా అటెంప్ట్ చేయడమే ఒక మాస్ హీరోతో చేశారు. ఏంటి ఆ ధైర్యం అప్పుడు? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంత షూట్ అయిపోయిన తర్వాత మొదటి సంగతి, మ్యాచ్ అవ్వకపోతే ఏమవుద్ది? డెఫినెట్లీ మ్యాచ్ చేసి అవ్వకపోతే, అంటే నేను ఎప్పుడు నెగిటివ్ ఆలోచించలేదు, మ్యాచ్ అవుతుందనే కాన్ఫిడెంట్ పడింది, పాజిటివ్గానే ఉండే. అవుతుందని సంకల్పం ఉంటుంది కదా, డెఫినెట్గా మ్యాచ్ అవుతాడనే ఉండింది. ప్లస్ విశ్వక్ కాన్ఫిడెన్స్ ఎక్కువ దాంట్లో. విశ్వక్ ఒప్పుకునేటప్పుడు, ఇంకా మాకే అంత ఉంటే ఒప్పుకునేటప్పుడు తెలుసు కదా, విశ్వక్కి తీసేస్తారు మొత్తం, గడ్డం మీసేంత తీసేస్తారు, చేతులు జుట్లు తీసేస్తారు, ఇవన్నీ చెస్ట్ ఇక్కడ కూడా అంతా హెయిర్ అంతా తీసేసేవాళ్ళు రోజు. అది ఎక్కువ ఆ కాన్ఫిడెన్స్ నాకు బూస్ట్ ఇచ్చింది, అది నాకు హెల్ప్ అయింది. లేదు డెఫినెట్లీ అవుతుందని చెప్పి అయ్యే వరకు చూసాము. అంటే మేము కొన్ని ఇమాజినరీ పిక్చర్స్ చేసుకున్నాం. ఒకసారి విశ్వక్ చేసిన వెంటనే నేను విశ్వక్ కూడా చూపించేవాడిని కొన్ని, ఇట్లా ఉండబోతున్నావు నువ్వు అని ఏదో చేసి చూపించేవాడిని. నువ్వు ఫస్ట్ పక్కకు తీసేయని చెప్పానేటాడు, తీసుకురాకు, దీనికంటే బాగుంటా నేనని. సో ఆ కాన్ఫిడెన్స్ అక్కడి నుంచే వచ్చింది నాకు. మన సినిమాలు తీసుకుంటే తెలుగు సినిమాల్లో చిత్రం బలారి విచిత్రం
భామనే సత్యభామని, మేడం ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. త్రూ అవుట్ హీరోయిన్గా మారడం అవి ఏమైనా ఇన్స్పైర్ చేస్తాయా? లేదు, అవి కూడా ఒక మైల్ స్టోన్సే బేసికలీ. అదే అంటే ఇది వే ఆఫ్ ప్రెజెంటేషన్. లేడీ గెటప్ వేసింది వేశారు, ఆ 2 decades అయిపోయింది ఆల్రెడీ, 20 years పైన దాటిపోయింది వచ్చి. ఇప్పుడు వేస్తే ఇప్పుడున్న టెక్నాలజీకి మనం బేసిక్గా టెక్నాలజీ అప్గ్రేడ్ అనుకోవచ్చు. అప్పుడు వాళ్ళ టైంలో ఇంత విగ్స్ కానీ ఇవన్నీ ఉండేవి కాదు కదా, ఇవన్నీ లెన్సులు కానీ ఆ టైంలో ఏం వాడలేదు వాళ్ళు నాకు తెలిసి. బట్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి మనం మ్యాచ్ చేస్తూ ఈ టెక్నాలజీని వాడుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా వస్తుందని. డైరెక్ట్గా ఏని వాడేయచ్చు కదా టెక్నాలజీని, అది ఇంకా అనిపించిందా? రాలేదండి, అది ఇంకా రాలేదు, మొత్తానికి సినిమా వాడడానికి రాలేదు ఇంకా. అంటే ఫ్యూచర్లో వస్తుందేమో, ఇప్పటికైతే కావలేదు. బెస్ట్ లేడీ గెటప్ ఎవరిని అనుకుంటున్నారు ఇప్పటివరకు మనం చూసిన సినిమాల్లో? మీకు పర్సనల్ చాయిస్. సబ్జెక్ట్ అయితే అదేనండి, నాకు చిత్రం బలారే అండ్ మేడం, ఈ రెండు అప్పట్లో గ్రేటెస్ట్ ఎంటర్టైనర్స్ కదా అవి. అసలు మనం టచ్ చేయడమే అంటే అసలు చూడడమే ఊహించుకోవడమే ఫస్ట్ టైం అది. అంటే ఎన్టీఆర్ గారు వీళ్ళు చేశారు త్రూ అవుట్ పెద్ద లెంత్లో చేసినది, చెప్పుకునే సినిమాలు ఇవి కాబట్టి. సో చిరంజీవి గారు చేశారు ఇలా, అంటే చిన్న చిన్నగా రోల్స్ కానీ ఒక ఫుల్ లెంత్ చేయడం అనేది ఒకసారి చూసుకున్న గెటప్లో. విశ్వక్ కూడా అదే ఉండే, విశ్వకి లేడీ గెటప్ సినిమా చేయాలని ఉండింది, అది ప్లస్ అయింది నాకు. నేను చెప్పినప్పుడు ఫస్ట్ మెయిలే చెప్పా, అదే ఫస్ట్ హాఫ్ అంతా మెయిల్ ఉంటుంది, నేను ఫస్టే ఫీమేల్ ఉంటుందని చెప్పలేదు. కథలో ఎక్సైట్ అవుతాడు కదా అని చెప్పి నేను కథ చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అబ్బా ఇందులో లేడీ గెటప్ ఉందా, ఓకే అయితే ఇందాం అని చెప్పి ఇలా ఇంకా కొంచెం అలా విని మొత్తం అంతా వినేప్పటికీ విశ్వక్ ఏదైతే అనుకున్నాడో, అంటే విశ్వక్ ఒక లేడీ గెటప్ వేస్తే నాకు ఎలాంటి సబ్జెక్ట్ ఉండాలి, ఎలాంటి లేయర్స్ ఉండాలి అనుకున్నాడు, అన్నీ ఇందులో కనపడ్డాయి. చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ అలాంటివి ఈయనకున్న విశ్వకున్న ఇమేజ్ తగ్గట్టు కొంచెం బ్యాలెన్స్ చేస్తే సెట్. మేడంలో రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్ కూడా చెప్తున్నారు. అవును, ఈ సినిమా చేస్తున్నాను అనగానే విశ్వక్ చెప్పా, మీరు కూడా డబ్బింగ్ ట్రై చేయండి బాగుంటుందేమో కొంచెం. అమ్మో అంత ఎక్స్పెరిమెంట్ అంటే అది డెఫినెట్లీ ఏ సపోర్ట్ ఉంటే చేసేవాళ్ళము. ఇంకొన్ని రోజులు పడుతుందేమో బేసికలీ ఇంకా. కానీ మేము ఇప్పటికీ కూడా డబ్బింగ్ చెప్పించినప్పుడు కూడా విశ్వక్ చెప్పిన మాడ్యులేషనే, విశ్వక్ ఏదైతే అక్కడ చేశాడో అలాగే చెప్పాలి, అలా చెప్తేనే అది పండుతుంది, అది యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలి. బట్ నా ఫీమేల్ వాయిస్ అంతే. కానీ కష్టం కదా విశ్వక్ మాడ్యులేషన్ తీసుకోవడం కూడా, ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ టైం పట్టింది మాకు టైం పట్టింది. కానీ డెఫినెట్లీ మీకు భలే అనిపిస్తుంది, విశ్వక్ చెప్తారంటే అనిపిస్తుంది, అంత బాగా మ్యాచ్ అయింది. సెట్లో 2 హీరోయిన్లు ఉన్నారు అనిపించేదని అయ్యోరు ప్రతిరోజు అదే. అసలు అదే వచ్చిందనాలా వచ్చాడనాలా అని ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేవాడు నేను. లేడీ గెటప్ వ్యారిటీకి వచ్చిన వరకు మెయిల్గా వచ్చేస్తాడు, మాట్లాడేస్తాడు మామూలుగా. ఇంకా ఫీమేల్ గెటప్ వచ్చేప్పటికి లేడీగా కనబడుతుంటుంది కదా, వచ్చాడు అని చెప్పి ఎలా అంటాం, మనకు అలవాట్లేదు కదా అది. ఆ బాడీ లాంగ్వేజ్ ఓన్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది విశ్వక్కి? బాడీ లాంగ్వేజ్ అంటే విశ్వకే తెలుసు, కానీ మాకు చాలా షార్ట్ స్పాన్ ఉండింది. 3 days బ్రేక్, మెయిల్ నుంచి ఫీమేల్కి 3 days బ్రేక్ ఉండింది, 3 to 4 days. సో సారీ మధ్యలో రిలీజ్ ఉంది, రాకీ రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అయిపోయాక మేము ఫీమేల్ గెటప్ స్టార్ట్ చేసాం. అప్పుడు 2-3 days ఒక్కసారి ఈ రోజు తీసుకుని రేపు గ్యాప్ ఎల్లుండి షూట్కి వెళ్ళిపోయాం. టీజర్లో సైలెన్సర్ షాట్ కూడా ఉంది. అంటే విశ్వక్ అంటే ఏంటి, ఆ మాస్ డైలాగులు అలా పెట్టాల్సిందేనా? లేదండి, అంటే నేను మొన్న కూడా చెప్దాం అనుకున్నా. అదొక రియాక్షన్, కంపారిజన్ అనేది ఒక రియాక్షన్. అది సీన్ డిమాండ్ చేస్తే అది వస్తుంది. ఇప్పుడు దానికి ముందు ఏం జరిగిందో మనకు తెలియదు, ఇంకా టీజర్లో చూసింది మనకు తెలియదు, దాని రియాక్షన్ ఇది. ఏదైనా సరే ఇప్పుడు సినిమా మొత్తానికి కూడా మాస్ డైలాగ్స్ అని కాదు, దానికి ఒక అదో వరల్డ్. బేసిక్గా విశ్వక్ చేసిన సినిమాలో ఆ వరల్డ్ ఉంటుంది, ఆ మాస్ వరల్డ్ ఉంటుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా మాసే ఉంటారు, వాళ్ళు ఎవరు నా హోటల్కి వెళ్ళి చక్కగా కూర్చొని అలాంటి చేయలే. బేసిక్గా మాస్ వరల్డే క్రియేట్ చేసాడు. అంటే ఒకవేళ మీరు కొన్ని కంపేర్ చేస్తే అవి కూడా దాస్ కా ధమ్కీలో కూడా కొన్ని మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, అశోకవనంలో బ్యూటిఫుల్ ఉంటుంది, దాంట్లో ఏముండదు. అదే ఈ చుట్టుపక్కల ఉన్న వరల్డ్ బట్టి ఆ మాటలు కానీ ఆ ప్రెజెంటేషన్ కానీ క్రియేట్ అవుతుంది. ఒకవేళ విశ్వక్ లేకపోతే ఆ డైలాగ్ రాసేంత సాహసం చేసేవారు? సాహసమే లేదండి, నేను మళ్ళీ చెప్తున్నా స్టోరీగా. ఇప్పుడు విశ్వక్ లేకపోతే ఆ డైలాగ్ అక్కడ పండేదా, అక్కడ ఉండేదా? డెఫినెట్లీ ఉండేది. ఆ వరల్డ్, ఆ స్టోరీ అలాంటిది, ఆ వరల్డ్ అలాంటిది. ఇప్పుడు దానికి ఆపోజిట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఏదో అని అంటుంది ఈ క్యారెక్టర్ని.
ఆ క్యారెక్టర్ మనం ఏంటంటే సినిమా చూస్తే మనకి ఆ జోన్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కామెడీ సినిమాలో అంటే రాను సినిమా ఒకసారి స్టార్ట్ అయ్యి ఒక 15 నిమిషాల్లో టోన్ సెట్ అయ్యాక నవ్వుకోవడం మొదలు పెడితే ఏది వల్గర్గా కనపడదు. అంటే అదొక లిమిట్ ఉంది దానికి కూడా. ఆ లిమిట్ దాటకుండా నేను ఏం చేసినా నాటీగానే అనిపిస్తుంది, సరదాగా వెళ్ళిపోతుంది, కానీ అది అని అనిపించదు, వింజ్ అనిపించదు. విశ్వక్లో ఒక రైటరు ఒక డైరెక్టర్ ఉన్నారు కదా, అప్పుడప్పుడు బయటకు వస్తుండేవాళ్ళు ఈ సినిమా కోసం? లేదు, నాతోటి మేము డిస్కస్ చేసుకునే వాళ్ళం. మేము చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం. అంటే పాసిబిలిటీస్ చాలా, ఇప్పుడు క్రియేటివ్ లెవెల్స్లో పాసిబిలిటీస్ చాలా ఉంటాయి. ఆ డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. కొన్నిసార్లు విశ్వక్ చెప్పిన పాయింట్స్ చాలా బాగుండేవి, మంచి ఇన్పుట్స్. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్ డైరెక్టర్. ఇంకా ఇప్పుడు ఈ సినిమాలో లిరిసిస్ట్ కూడా 2 సాంగ్స్ కూడా రాశాడు. సో అంత నిజంగా టాలెంటెడ్ అండ్ వెరీ గుడ్ ఇన్పుట్స్ అనమాట. ఆ ఇన్పుట్స్ ఎప్పుడు నాకు హెల్ప్ అయ్యేవి. పెన్సిల్ దాస్తో పాట పాడించాలని పెన్సిల్ దాస్ ఐడియా ఎవరిది? పెన్సిల్ దాస్ ఐడియా అర్చన గారిది. బేసిక్గా అంతకుముందు చేశారు కదా సార్, మన షైన్ స్క్రీన్లో రాశారు. సో డిస్కషన్లో ఒక ఫోక్ సాంగ్ కావాలని మాకు ఐడియా, మా సెకండ్ హాఫ్లో వచ్చే ఫోక్ సాంగ్ ఒకటి కావాలని ఐడియా. ఫోక్ సాంగ్ చేద్దామని ఫస్ట్ నుంచి మేము అనుకున్నాం, ఎలా చేద్దాం ఏం చేద్దామని డిస్కషన్స్ అవుతా ఉన్నాయి. మళ్ళీ సడన్గా అర్చన గారు పెన్సిల్ దాస్ గారు మెసేజ్ చేయడం జరిగింది. అరే ఈయన ఉన్నాడు కదా, ఈయన అసలు మనం ఎందుకు మళ్ళీ, అంటే దారి చూడు పెద్ద హిట్ అది, సరే ఈయన ఉన్నారు కదా అని చెప్పి మళ్ళీ ఆయనకి చెప్పడం జరిగింది. ఇక ఇట్లా సిచ్యువేషన్ ఉంది ఇది అని చెప్తే ఆయన అప్పుడు ఆ పాట పంపించడం. ఫస్ట్ టైం విన్న వెంటనే పక్కా ఇది షూర్ షాట్ హిట్, ఇది మనం చేస్తున్నాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాం. దాంట్లో ఈ మీమ్ యాడ్ అయింది కదా, ఇంకా అది ఇంకొక అది అప్పటికప్పుడు యాడ్ అయింది. అది అంటే ఈ మధ్య అది రికార్డ్ అయ్యే స్టేజ్లో ఇంకొంచెం దాన్ని ఇంకా కమర్షియల్ చేసి. కానీ ఈ మధ్య మీమ్స్ని అయ్యి బాగా పడుతున్నారు కదా, అవునవును, అందరు వాడుకుంటున్నారు. అవును, ఇదివరకు సినిమాల విషయాలు బయట మీమ్స్ అయ్యాయి, ఇప్పుడు బయట తీసుకొచ్చి సినిమాలో వాడుతున్నారు. అంటే బయటది ఎక్కువ అలవాటు అయిపోయాం కదా మనం. ఇప్పుడు ఇలా ఇన్స్టాగ్రామ్ అంటే లైక్ సోషల్ మీడియా ఇవన్నీ చూడడం వల్ల బయట వరల్డ్ ఎక్కువ అలవాటు అయిపోయింది మనకి. ఇప్పుడు అది ఎక్కువ డామినేట్ చేస్తుంది మనని. మామూలుగా ఫోక్ సాంగ్ అంటే పల్లెల్లోనూ మంచి సెట్ వేసి చేస్తారు, మీరు తీసుకెళ్ళి ఫారెన్లో పెట్టారు ఫోక్ సాంగ్. డిఫరెంట్గా ఉంటుందని. అంటే ఇది ఒక ఓల్డ్ సిటీ వరల్డ్ అండి ఇదంతా. ఫస్ట్ నుంచి ఓపెనింగ్ చేస్తేనే మనం బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు. సో ఆ వరల్డ్ నుంచి కొంచెం మైండ్ రిలీఫ్ కూడా ఉంటుంది, ఆడియన్కి కూడా కొంచెం ఫ్రెష్ ఫీల్ వస్తుంది, కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుంది. ఆ ఉద్దేశంతో పాట బాగుంది, ఆ బీటు లొకేషన్స్ అన్నీ బాగున్నాయి, కొత్తగా అనిపించాయి. కానీ పెన్సిల్ దాస్ వాయిస్ విశ్వక్కి సూట్ అయిందా? డెఫినెట్గా. యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పండి. లేదు నిజంగానే అందరూ చాలా బాగుంది అన్నారు. పాట బాగుంది, అవును. కానీ మన విశ్వక్ ఉన్న ఇమేజ్కు ఆయన మాటలు ఆయన అదంతా మనం విని ఉంటాం కదా. పెన్సిల్ దాస్ వాయిస్ స్లాంగ్, ఆ స్లాంగ్ సూట్ అయిందా లేదా? అదే ఎక్స్పెరిమెంట్ కదండి, కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి కదా మనం. డెఫినెట్గా మాకైతే వీఆర్ వెరీ హ్యాపీ. అంటే మేము ఎప్పుడు అలా విడదీసి ఆలోచించాలి, అసలు వాయిస్ వేరు హీరో వేరు అని ఆలోచించాలి. ఒకసారి మీరు విజువల్గా కూడా చూస్తే, ఒకసారి సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత విశ్వక్ని చూస్తుంటాం, ఇంకా అసలు ఆ విశ్వక్ పాడుతున్నట్టే ఉంటుంది, విశ్వక్ అదే చూస్తే కనబడుతుంది, కానీ సపరేషన్ అనిపించదు. మీలో మ్యూజిక్ డైరెక్టర్ బయటకు వెళ్ళిపోయినట్టునే ఇంకా ఉన్నాడు లోపల? ఉంటాడు. ఈ సినిమాకి అదే నా అంటే ఫస్ట్ వచ్చింది కోర్ అక్కడి నుంచే కాబట్టి. మా ఫాదర్ మ్యూజిషియనే, మా గ్రాండ్ ఫాదర్ మ్యూజిషియనే. నేను అది పోదు, అది బ్లడ్లో ఉండిపోయింది. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా సరైన సక్సెస్ రాలేదన్న ఆ ఫీలింగ్తో డైరెక్షన్కి వచ్చారు కదా. సరైన సక్సెస్ అంటే ప్యాషన్, ఎప్పుడు స్టోరీ టెల్లింగ్ ప్యాషన్ ఉండిందండి నాకు. అలా చేస్తే బాగుంటుంది. నేను మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఆ రికార్డింగ్ అవి చేసేటప్పుడు ఈ సీన్ ఇలా చేసుకుంటే బాగుండేది అని నేను అనుకునేవాడిని. అది నా కరెక్టో కాదో నాకు తెలుస్తుంది. సో కానీ స్టోరీ ప్రెజెంటేషన్ అనేది నాకు ఎప్పుడు ఇంట్రెస్టే. అదొక వరల్డ్ బేసికలీ, ఆ ప్రెజెంటేషన్, ఆ వరల్డ్ని ప్రజెంట్ చేయడం అనేది అందులో మజా ఉంటుంది. అది ఎంజాయ్ చేస్తున్న రోజు సూపర్. ఫస్ట్ నుంచి మేము అదే షూట్లో నేను బేసిక్గా డైరెక్టర్ చేసేది అదే, ఆ వరల్డ్ని ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడా అనేది. సింగింగ్ ట్రై చేయలేదా? అప్పుడు పాడేవాడిని. ఎప్పుడు? అదే నేను కిరణ్ ట్రాక్స్ పాడేవాళ్ళ? లేదు, ఫైనల్ ట్రాక్స్ కూడా. ఓకే, పాడేవాడిని. ఎన్ని పాటలు పాడారు? సార్కి 2 పాటలు పాడాను. ఏ సినిమాలో? ఖతర్నాక్ సినిమాలో తరరరా అని ఒక పాట ఉంటుంది, ఆ సాంగ్ పాడాను. ఒక్కడున్నాడులో ఆ గగనంలో నా తారాజ్యోతి అని ఉంటుంది, ఆ పాట పాడాను. తర్వాత నా సినిమాలో నేను కొన్ని పాడుకున్నాను. ఇప్పుడు మళ్ళీ పాడతారా?
పాడే అవకాశం వస్తే మీ సినిమాలో చేస్తున్నప్పుడు ఈ పాట నేను పాడితే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఎక్కడ వచ్చిండొచ్చు. లేదండి అదేం రాలా. అంటే సినిమా కమ్స్ ఫస్ట్. అంటే అవసరం నిజంగా నాకు బాగుంటుంటే అంటే రఫ్గా నేను ట్రాక్కి కానీ షూటింగ్కి కానీ లేకపోతే మేము డిస్కస్ చేసుకోవడానికి నేను పాడుకుంటాను. మా టీం ముందు నేను పాడుకుంటాం, మా అందరికీ మేమందరం ఎంజాయ్ చేస్తాం. ప్రజెంటేషన్ ప్రాపర్గా ఇంకా వెళ్దాం, ఈ సాంగ్కి ఆయన వాయిస్ అయితే కరెక్ట్ అని ఫీల్ ఉన్నప్పుడు కాంప్రమైజ్ కాకూడదు. కీరవాణి గారి దగ్గర ఏం నేర్చుకున్నారు? కీరవాణి సార్ చాలా ఉంటాయి అది నేర్చుకోవడానికి. ఎన్సైక్లోపీడియా లాగా మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఆయన. పర్సనల్లీ ఈజ్ వెరీ హంబుల్. మమ్మల్ని పిల్లల్లానే చూసుకునేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు కూడా బేసికలీ ఇప్పుడు ఈ జనరేషన్ సింగర్స్ అందరినీ కూడా అదొక ఫ్యామిలీ. ఒకసారి ఫ్యామిలీకి వెళ్తే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. అందరూ అలాగే ఉంటారు, పిల్లలు పెద్దనాన్న బాబాయ్ లానే ఉంటారు అందరూ. అది 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 వేరే జోన్. అందుకనే అంత హెల్దీ ప్రోడక్ట్స్ వస్తున్నాయి అక్కడి నుంచి. లవ్లీ. అది వెరీ లక్కీ అలా క్రియేట్ అవ్వడం, అది కుదిరింది. పైగా మల్టీ టాలెంటెడ్. రాజమౌళి సార్ కానీ వీళ్ళందరూ కానీ ఒక ఫ్యామిలీ. అది ఆయన పాటలు రాస్తుంటారు కదా కీరవాణి గారు. అవునవును. ఎలా ఉంటాయి సార్ ఆయనతో డిస్కషన్స్, మ్యూజిక్ సంబంధించిన డిస్కషన్ ఎలా ఉంటాయి కీరవాణి గారితో? అంటే అప్పుడు డైరెక్ట్ నేను అప్పుడు ఇంకా అసిస్టెంటే కదా, అంత ఎక్కువ ఎక్కడో అబ్జర్వ్ చేస్తుంటారు కదా. అంటే వచ్చేవాళ్ళు డైరెక్ట్. రాజమౌళి సార్ కూడా వచ్చేవాళ్ళు, మేము మ్యూజిక్ సిట్టింగ్స్ అలా చేసేవాళ్ళు. అదర్ దాన్ మ్యూజిక్ మేమేం మాట్లాడుకునే వాళ్ళం కాదు. అంటే మాకు భయం ఉండేది కదా సార్ వాళ్ళు. మేము అప్పుడు అంత క్లోజ్ అయ్యే వాళ్ళం కాదు, మేము దూరంగానే కూర్చొని చూసేవాళ్ళం అంతే. షార్ట్ ఫిల్మ్స్ తీశారు కదా, యా. ఆ ఎక్స్పీరియన్స్ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది? నేను షార్ట్ ఫిల్మ్స్ తీసిందే అసలు నేను సినిమా తీయగలుగుతాను లేదని తెలుసుకోవడానికి. ఫస్ట్ సముద్రేణి అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. అది సేమ్ నా కోర్ టీమ్ ఉంటుంది, వాసుదేవమూర్తి అని రైటర్. ఇంకా ఆయన మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని రాసుకుంటాము. సాగర్ అని ఎడిటర్, ఇప్పుడు దీనికి కూడా సాగర్. సో మేము ముగ్గురం అప్పటి నుంచి 2016 నుంచి ట్రావెల్ అవుతున్నాం. చేసుకుని ఫస్ట్ చిన్నగా ఫస్ట్ తీసుకుని ఒక ఆర్ట్ ఫిలిం తీసాం ఫస్ట్. అది విజువల్గా బాగా వచ్చింది, కంటెంట్ ప్రజెంటేషన్ ఇంకా బెటర్గా ఉండాలి అని అనిపించింది అప్పుడు. రివ్యూ ఇచ్చుకున్నారు ఇదే కాదు, ఇంకా బెటర్గా చేయాలి కంటెంట్. ఇది విజువల్లీ ప్రజెంట్ అనుకున్న చేసాం, కానీ మ్యూజికల్గా చేసాము, అంతా చేసాము. ఫస్ట్ నేను అంటే డిఐ కూడా టెక్నికల్గా కూడా నేర్చుకుంది అక్కడి నుంచే. అంత మ్యూజిక్ వరకు నాకు అప్పుడు స్ట్రాంగ్. మీ అదర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, విజువల్ ఆస్పెక్ట్స్ అవన్నీ నేర్చుకున్నాం. దాని తర్వాత ఇంకొక పవన్ కళ్యాణ్ గారికి ఆ టైంలో జనసేన అని ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసా. అది కంటెంట్ బాగుంది, చిన్న కెమెరాతో తీసా. చిన్న కెమెరా మీన్స్ సోనీ దాంతో తీసా. అయితే ఓకే, ఇందులో కంటెంట్ బాగుంది కానీ విజువల్గా ఇంకా గ్రాండ్ ఉండొచ్చు అనిచ్చి అయితే గెలుపు అని ఒక ఇండిపెండెంట్ ఫిలిం తీసాం, సేమ్ బట్టలరాంస ప్రొడ్యూసర్. అది తీసాక అప్పుడు మేము అందరం ఓకే అంటే ఎమోషన్ పెట్టాం, ఇది పెట్టాం, ఇప్పుడు ప్రాపర్గా దిగచ్చు అని డిసైడ్ అయ్యాక బట్టలరాంసం సేమ్ ప్రొడక్షన్ తోటి దిగడం జరిగింది. జనసేన కోసం పాట చేశారా? పాట చేశాను, షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను. వెళ్ళాయా? జెండర్ ఎజెండా అని సార్, అది మంచి హిట్ సాంగ్ కదా. పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు వెళ్ళే అంటే జనసేన విజయంలో మీది అక్కడో చిన్న పార్ట్ ఏదో ఉంటుంది. అంటే విజయంలో అరే అంత పెద్దది నేను సార్, మేము ఆయన ఫాలోవర్స్గా మేము ఒకటి చేసాం, ఆ ప్రచారంలో ఉంది. బట్టల రామస్వామి బయోపిక్ తీసిన తర్వాత దానికి రావాల్సిన అప్రిసియేషన్ రావాల్సిన దానికన్నా బాగా వచ్చిందా, లేదంటే ఎక్కడైనా అసంతృప్తి ఉందా? 100% బాగా వచ్చిందండి. సి హౌ డూ యూ క్యాలిక్యులేట్ అలాంటి సినిమాలు అంటే రెవెన్యూ మెయిన్గా. అంటే ఇప్పుడు నన్ను నమ్మి ఒక మనిషి ఎంతో కొంత అమౌంట్ పెట్టారు, ఆ అమౌంట్ నేను ఆయనకి ఇప్పియాలని నా సంకల్పం, గట్టి సంకల్పం. అది నేను అది అమౌంట్ ఇప్పిలేదు అంటే నేను ఫెయిల్యూర్. బేసికలీ ఫస్ట్ థింగ్ నాకు కనిపించేది ఫైనాన్స్. అది చేయకపోతే నేను ఇంకా అసలు అది వేస్ట్, ఐఎమ్ నాట్ ఫిట్ టు డూ ఏ మూవీ. ఇది ఇప్పుడు కాదు, నా లైఫ్ లాంగ్ అది ఉంటుంది. నేను ఏదైతే పెట్టానో దాన్ని నేను అచీవ్ చేయకపోతే అది వేస్ట్. ఐఎమ్ నాట్ ఫిట్ టు ప్రొసీడ్ ఇన్ ఇట్. అది డెఫినెట్లీ మేము మంచి రెవెన్యూ తీసుకున్నాము. అది మ్యాంగోరామ్ గారు మధ్యలో జాయిన్ అయ్యారు మాకు. అక్కడికి వెళ్ళాక బ్యూటిఫుల్, వీఆర్ వెరీ హ్యాపీ. మేము అనుకున్నది మేము కొట్టేశాం. అండ్ విజువల్ పరంగా, ఎక్స్పీరియన్స్ పరంగా అంటారంటే ఎవ్రీ ఫిలిం నేర్చుకుంటూనే ఉంటాం మనం. సో నాకు ఆ టైంలో నాకు ఇచ్చిన బడ్జెట్కి, నాకున్న ఆర్టిస్టులకి, నాకున్న కథకి నేను జెన్యూన్గా సూపర్గా చేశాను. 10 మందిలో 7 మందికి నచ్చింది అది. అందరూ నాకు మెచ్చుకున్నారు, మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి.
ఆ జోనర్ అది, ఆ జోన్ అది. ఈ జోన్ ఇది కమర్షియల్ జోన్. ఇప్పుడు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయబోతున్నా. గ్యారంటీగా నేను దానికి 10 బడ్జెట్ ఎలా ఉందో ఇది కూడా నాకు, నా ఎక్స్పెక్టేషన్స్ కూడా, నా కాన్ఫిడెన్స్ కూడా అలాగే ఉంది. ఇది గ్యారంటీ పిచ్చెక్కిస్తుంది. మీరు అన్నారు కదా నిర్మాత సేఫ్గా ఉంటేనే నేను హిట్ కొట్టినట్టు. అంతే అంతే. లైలాతో నిర్మాత సేఫ్ అయ్యారు రిలీజ్కి ముందే. అంటే నేను అంతవరకు నేను డిస్కస్ చేయను, తర్వాత తెలుస్తుంది. అది నాకు ఇంకా డిస్కషన్స్లో నేను లేను. ఇంకా ఉంది కదా ఇంకొక 10-15 days. ఫస్ట్ సినిమా తర్వాత ఆఫర్లు వచ్చి పడిపోయా ఏమన్నా? లేదు, అలా లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హిట్ తీయడమే చాలా మంచి సినిమా అనిపించుకోవడమే చాలా గగనం కదా. ఒక మంచి సినిమా ఎవరు తీసినా సరే, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా అవకాశాలు బాగానే వస్తుంటాయి కదా. మరి ఫస్ట్ సినిమాతో మీరు ఎలా గ్రాప్ చేసుకున్నారు ఆ ఛాన్సెస్ని? అంటే నేను లైలాని పట్టుకుని కూర్చున్నా కదా, అంతే. ఇంకదే చేస్తాను. అంటే ఇంకోటి చేశాను. అది ఎప్పుడు చేశానంటే లాస్ట్ విశ్వకి ఇంకా రాకపోయి ఉంటే అది దిగేవాడిని. విశ్వకు నో అని చెప్పేసి ఉంటే అది చేసేవాడిని. కానీ నాకు ఈ లైలా సబ్జెక్ట్ మీద గ్యారంటీ ఉండింది. ఇది పక్కా, అంటే ఎవరు చేస్తారు ఇప్పుడు మీరు చెప్పినట్టు, ఎవరు చేస్తారు ఈ 20 ఏళ్లలో చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు చేయకపోతే మళ్ళీ ఇంకెప్పుడు చేస్తారో కూడా తెలియదు ఎవరో. ఇప్పుడు ఇంకొక 10 years తర్వాత ఎవరు చేస్తారో కూడా తెలియదు. ఇలాంటివి ఉండిపోయేవి సినిమాలు, గుర్తుండిపోతుంది. ఇప్పుడు విశ్వక్ లుక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ ఉండిపోతాయి. విశ్వక్ కెరియర్లో ఇది గుర్తుండిపోతుంది గ్యారంటీ. ఇది అసలు ఒక బాగా గుర్తుండే సినిమాల్లో ఇది ఒకటి ఉంటుంది. విశ్వక్ హైపర్ని కానీ ఆ ఎనర్జీని కానీ మ్యాచ్ చేయడం సెట్లో యాజ్ ఎ డైరెక్టర్గా మీకేమనిపించింది? సెట్లో కానీ బయట కానీ? వెరీ ఫ్రెండ్లీ అండి విశ్వక్. అసలు హైపర్, డెఫినెట్లీ హైపర్, హై ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. బట్ చాలా సూపర్ కూల్. ఒక్కసారి అసలు మనం కలిసామంటే, అంటే ఒకసారి ఫ్రెండ్లీగా మాట్లాడి సింక్ అయ్యామంటే అంత హ్యాపీ, మనం అంత హ్యాపీ పర్సన్ ఇంకోళ్ళు ఉండరు. మనకి అసలు టెన్షన్ పడక్కర్లా. చాలా వరకు విశ్వక్ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తాడు. లైలా అన్నది అదొక బేస్ క్యారెక్టర్గా పెట్టుకుంటే చాలా చాలా కథలు రాసుకోవచ్చు కదా. మీకు కూడా చివరిలో ఏదో అలాంటి ట్విస్ట్ ఏమైనా పెడుతున్నారు లైలా? అది చూడండి, వెయిట్ చేయండి. ఓ ఫ్రాంచైజీలా వాడుకోవచ్చు లైలా. ఉంటుంది అది. కానీ పాపం విశ్వకే ఇప్పుడు తీసినంత కష్టం అది చేయడం హార్డ్ వర్క్ అండి చాలా. విజువల్గా అన్ని సినిమాలు ఒక రకమైన హార్డ్ వర్క్, అందరం వర్క్ చేస్తాం. ఇది ఇంకా స్పెషల్. ఇది అంటే విక్రమ్ గారు చేస్తారు సినిమాలు కొన్ని, అందులో గెటప్స్ ఉండి అలా చేసి అలా సెటప్ అన్నమాట. ఇదంతా 2.5 hours మేకప్, రోజు పొద్దుపూట అది చేశాక దాన్ని క్యారీ చేస్తాను. టచ్అప్లు ఎవ్రీ 5 minutes, ఎవ్రీ 2 minutesకి టచ్అప్ వస్తూ ఉంటుంది. హీరోయిన్ కష్టాలు ఏంటో ఆయన తెలుసుంటాయి, అన్నీ తెలిసిపోయే భావానికి. బట్ చాలా ఏమంటారు, సపోర్టివ్ ఉండే, చాలా సపోర్టివ్ ఉండే. ఏ రోజు కూడా ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, ఒక్కసారి లైలా గెటప్ వేస్తే లైలా ఇంకా అంతే, ఆ లైలాలో దిగిపోయేవాడు. లాస్ట్ డే ఆఫ్ షూట్ ఏమైనా ఎమోషనల్ ఫీల్ అయ్యారా? అందరూ అయిపోయింది అప్పుడే అనుకున్నాం. చాలా ఫాస్ట్గా చేసాం సినిమాని. టాకీ ఒక 52 days అలా 50 daysలో చేసాం. 52 days అందరం ఎమోషనల్గానే ఫీల్ అయ్యారు. అది తొందరగా అయిపోయింది ఏంటండి అప్పుడే. విశ్వక్ వాళ్ళు కూడా ఇంత ఫాస్ట్గా అయిపోయిన సినిమా ఇది ఒకటే. లైలాని అనుకున్నది అంటే అనౌన్స్ చేసిన రోజు వస్తున్నాం, అది నాకు ఇంకొక అచీవ్మెంట్. ఫిబ్రవరి ప్రొడక్షన్కి కూడా, విశ్వకి కూడా, అందరికీ కూడా ఫస్ట్ అనౌన్స్ చేసిన రోజు February 14th వేసాం మేము. February 14th వచ్చేస్తున్నాం. అదే పెద్ద టాస్క్ డైరెక్టర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ టైంకి రీచ్ అవ్వడం అనేది. నెక్స్ట్ ఏంటి మీ దగ్గర నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి? ఇంకో 2 ఎంటర్టైన్మెంట్స్ చేద్దామని అనుకుంటున్నా. మంచిగా నవ్విద్దాం. స్టార్స్ని పట్టుకోవాలి, పెద్ద సినిమాలు, పెద్ద కాన్వాస్ ఏం లేవు ఇలాంటి గోల్స్? మంచి కథలు చేస్తే చాలండి, అందరూ అన్నీ కుదురుతాయి. కథ బలం ఉండాలి అంతే. ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకుని కథలు చెప్పడం ఇంత ఈ ప్రాసెస్ వరకు వెళ్ళారా? లేదండి, ప్రస్తుతానికి లైలాలో ఇంకా పోస్ట్ అవుతుంది, లైలా పోస్ట్ అవుతుంది. దీంట్లో ఇంక చాలా ఉన్నాయి మనకి, పోస్ట్లో తెలిసిందేగా, అవన్నీ టెక్నికల్గా వర్క్స్ అవుతున్నాయి. మేము ఫస్ట్ కాపీ రెడీ చేశాక సూపర్ ఎంజాయ్ అవుత వరకు కొంచెం వర్క్స్ ఉంటాయి. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.